నీది ఇంకేమన్నా ఉన్నాయా? గింతేనా? గింతేనా? అరే రాజు, ఇక నువ్వు చెప్పు. ఎప్పుడు ఏం లేదన్న, వాళ్ళ భూమి తక్కువ ఉన్నది, మా భూమి ఎక్కువ ఉన్నది. ఆడు 3 గజాలు అంటున్నా, 3 గజాలు కాదు, అది మొత్తం 4 గజాల తోవ. నేను చూసిన 4 గజాల తోవకెళ్ళి ఒక గజం ఉన్నది అంతే, మొత్తం 3 గజాల తోవ, అది మొత్తం మాదేనా అంటే, నేను పోయినసారి వానాకాలం నేను దున్నిపించుకొని నేను అదంతా ఓపించుకుంటే వీడు వచ్చి ట్రాక్టర్లు బండ్లు కేజీలు పెట్టుకొని పోతాడు అనేడు. నాకు ఎంత వెళ్తుంది మరి? రూపాయి అంటే రూపాయి, తొవ్వునోడు అయితే రూపాయి అన్న అద్దా, తొవ్వకైతే ఇవ్వాలి అద్దా. 50 టిప్పుల మట్టి పోయించు అప్పుడైతే మాకు పైసలు మరి అప్పుడు తొవ్వ గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఓపించి బాగా చేస్తారు మావా. 2 సంవత్సరాల కింద మేము ఓపించినాం, అప్పుడు 1 రూపాయలు ఇచ్చి రైలు అప్పుడు ఓపించినావు. అప్పుడు ఓపించినాం నానా పంపించాలి మనం. అప్పుడు పైసలు ఇవ్వాలి సాధన కాదు, ఇప్పుడు సంవత్సరం కింద ఓపించి పైసలు అంటారు. నీకేమేరక మొన్న పుట్టినోడికి నీకు తవ్వలేరుకనా, నీకు జాగలేరుకనా, ఇండ్లేరుకనా, భూములు ఎక్కడున్నాయనేరక? నువ్వు ఇవాళ పెద్ద పెద్ద అని ముడతావు. నా మనవానికి అంటే 6 నెలలు పెద్ద. నువ్వు బాగా ఇంత పెద్దగా ఎగురుతున్నావు.